హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. తిరుపతి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ పైన అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే కనుక దీనికి ముందు నేను కడప రైల్వే స్టేషన్ కూడా చేశాను. ఆ వీడియో చూడాలంటే కనుక పైన ఐ కార్డులో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, తిరుపతి రైల్వే స్టేషన్ ముందర పక్క అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా లేపలేదు. నేను రికార్డ్ చేసేది వచ్చేసి 2024 డిసెంబర్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. దీనికి ఫండ్స్ రిలీజ్ అయింది 2022లోనే ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. 2025 లోపల కంప్లీట్ చేస్తాము మేము అని చెప్పారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఇంకా ఫస్ట్ ఫ్లోరే లేపలేదు ఫ్రంట్ సైడ్. నాకు తెలిసి ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ పట్టేటట్టుంది ఈ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయ్యేదానికి నాకు తెలిసి. ఇదిగోండి, లోపలైతే కనుక ఇలా ఉందన్నమాట. అక్కడ 2-3 వర్కర్లు అయితే ఉంటే కనుక వాళ్ళని పర్మిషన్ అడిగి కొంతవరకు అయితే రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎక్కువ అయితే రికార్డ్ చేయలేదు నన్ను లోపలైతే కనుక. లోపల సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. వర్కర్స్ అయితే తక్కువ మంది ఉన్నారనమాట. ఇదండి చూడండి, అక్కడ వెల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా తక్కువ మంది అయితే ఉన్నారనమాట. నేను మార్నింగ్ 10 o'clock అట్లా వెళ్ళాను. తిరుపతి రైల్వే స్టేషన్ ముందర పక్క అయితే కనుక ఇది సిచ్యువేషన్. బ్యాక్ సైడ్ కూడా కడుతున్నారు కదా, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పనుల వల్ల అయితే కనుక ట్రైన్స్ కూడా చాలా వరకు డిలే అవుతున్నాయి. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో. నాకు తెలిసిన ప్రకారం మాక్సిమం 2026 లోపల అయితే కనుక కంప్లీట్ అవ్వచ్చు. 2026 కానీ 2027 లోపల కానీ పనులన్నీ కంప్లీట్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే గనక 2 బ్రిడ్జెస్ అయితే నిర్మిస్తున్నారనమాట. ఈ యువతల బిల్డింగ్‌లో నుంచి అవతల బిల్డింగ్‌లోకి మారనీకైతే గనక 2 పెద్ద బ్రిడ్జిలైతే నిర్మిస్తున్నారనమాట. ఇది కంప్లీట్ అయితే నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఇదిగోండి, బ్యాక్ సైడ్ సిట్యుయేషన్ అయితే ఇలా ఉందనమాట. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయాయి వర్క్స్ అయితే గనక. బ్యాక్ సైడు మొత్తం కట్టేశారు. అక్కడ పని చేసే ఒక అతన్నయితే నేను అడగడం జరిగిందనమాట. ఈ పనులు కంప్లీట్ గానీకి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని చెప్తే గనక అతను ఇంకా 1 ఇయర్ పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పాడు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, బ్రిడ్జికి అయితే గనక తాపలైతే పెడుతున్నారనమాట. మ్యాక్సిమం ఇదంతా స్టీల్‌తో రావచ్చు మేబీ మొత్తం అంతా. ఈ బ్రిడ్జి అవతల పక్క అంతా ఇంకా చూపిస్తాను చూడండి. అవతల పక్క ఇదిగోండి, అక్కడ లిఫ్ట్ ఉంది చూడండి, పైకి వెళ్ళేదానికి కిందికి వచ్చేదానికి. ఇక్కడ అది లిఫ్ట్ కూడా కడుతున్నారనమాట. ఇవన్నీ కంప్లీట్ అయ్యేదానికి బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక 1 ఇయర్ అయితే పడుతుందని చెప్పి అక్కడ పని చేసే అతను అయితే కనుక నాకు చెప్పడం జరిగిందనమాట. ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే చూడండి, ఇదంతా కట్టేశారనమాట ఆల్మోస్ట్. ఇది బ్రిడ్జి యువతల నుంచి అవతలకి వెళ్ళేదనమాట. స్టెప్స్ కూడా ఆల్రెడీ కట్టేశారనమాట. మ్యాక్సిమం ఎంత స్టీల్‌తో రావచ్చు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత స్టీల్‌తో రావచ్చు అనుకుంటున్నాను నేనైతే గనక. మొత్తం అంతా బిల్డింగ్ అంతా ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ మొత్తం అంతా చూడండి ఒకసారి మీరు. వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అనమాట. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గాయ్స్. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను అనమాట. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను అనమాట. ఇంకా ఎన్నెన్నో వీడియోస్ అనేది మీరు నన్ను జస్ట్ సపోర్ట్ చేయాలంటే. సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది దాగున్నాయన్నమాట లోపల. ఇంకా లోపల ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయండి లోపల, తీసుకొని వస్తాం బయటికి.